స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా? గెలుపు కోసం ఆ పార్టీ ఏ మేరకు ప్రయత్నాలు చేస్తోంది? పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? మహిళా సెంటిమెంట్ ఏ మేరకు పనిచేయబోతోంది? రాహుల్ పాదయాత్ర ప్రభావం మునుగోడుపై ఉండనుందా? టీఆర్ఎస్ బీజేపీలను తట్టుకుని కాంగ్రెస్ నిలబడగలదా? జీవన్ మరణ పోరులో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఒక ఉప ఎన్నిక 3 ప్రధాన పార్టీల ఉనికినే ప్రశ్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు వస్తున్న ఈ కీలకమైన ఎన్నిక అన్ని పార్టీలకు చాలా ఇంపార్టెంట్గా మారింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లకు గెలుపు అత్యవసరం అయిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలను పక్కన పెడితే కాంగ్రెస్కు మాత్రం పార్టీ బతుకు పోరాటంగా మారింది ఈ ఎన్నిక. సిట్టింగ్ స్థానం కావడంతో వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం కూడా ఒక మైనస్ పాయింట్గా ఈ పార్టీని దిగజార్చింది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప పోరులో గెలవకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇది పార్టీ నాయకత్వం కూడా గ్రహించినట్లే కనిపిస్తోంది. చుండూరులో అందరికంటే ముందుగానే సభ నిర్వహించడం, ఆ తర్వాత సంస్థాన్ నారాయణపురానికి టీపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రావడం, గతంలో కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత వేగం పెంచే ప్రయత్నాల్లో ఆ పార్టీ ఉంది. మునుగోడు స్థానంలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మండలాల వారీగా 3 చొప్పున ఇన్ఛార్జీలను నియమించింది. దీనికి తోడు 300 బూతులుగా విభజించి 2 బూతులకు 1 చొప్పున ఇన్ఛార్జెస్గా బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓట్లు 2,27,267. ఈ ఓట్లలో 76,000 కొల్లగొట్టే వ్యూహాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఇన్ఛార్జీలకు నేతలు దిశానిర్దేశం చేశారు. మరోవైపు అభ్యర్థి పాల్వాయి శ్రవంతి అన్నీ తానై ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళా సెంటిమెంట్ ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిడే గడప గడపకు తిరుగుతూ బొట్టు పెట్టి మరీ ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నారు. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన పనులను ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి తోడు యూత్ కాంగ్రెస్ కేడర్ని రంగంలోకి దించుతోంది. 1,00,000 ఓటర్ల కాళ్లు మొక్కి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేయనున్నారు. మరోవైపు మునుగోడు ప్రచారం పీక్ స్టేజ్లోకి చేరుకునే సందర్భాలలోనే రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలోకి ఎంటర్ కానుంది. పాదయాత్ర సాగే శంషాబాద్లో మునుగోడు నియోజకవర్గంపై బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో ప్రచారం నిర్వహించడంతో పాటు టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోనున్నట్లు ఆ పార్టీ కీలక నేతలందరూ అంటున్నారు. వరంగల్ డిక్లరేషన్తో పాటు బీజేపీ టీఆర్ఎస్పై విడుదల చేసిన ఛార్జ్ షీట్ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ఖర్చు పెట్టలేకపోవడం, కేడర్ ఇతర పార్టీల్లో చేరడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారిందని తెలుస్తోంది. మరోవైపు ఇన్ఛార్జీలుగా నియమించబడిన సీనియర్ నేతల్లో 1-2 మినహా మిగతా నేతలు ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం కూడా ఆ పార్టీ కేడర్ను కొంత నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనకపోవడం కాంగ్రెస్కు మైనస్ అవుతోంది. మొత్తం మీద చూద్దాం, మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీని బతికిస్తుందో లేదో మరో నెల రోజుల్లో తేలనుంది.